ఇంకా ఈ తాత్కాలికమైనది, ఇంకా చిన్న వాటివి, ఇంకా పనికి రాని వాటిని అడగటము చాలు. దేవా నువ్వు ఇవి చేయయ్యా, ఈ గొప్ప కార్యాలు చేయ, నన్ను గొప్పగా వాడుకోయ్యా, నాకు ఆత్మవరాలు దయచేయ, భాషలు మాట్లాడే వరము దయచేయ అని ఇవన్నీ ఎందుకు అడగరు? అది కొంతమందికే లేండి, నాకు కాదులే అని అంటూ ఉంటారు. ఈ ఆత్మవరాలు కొంతమందికి. నో నో, ఇఫ్ యూ ఆస్క్, అడుగుతే నేను ఇవ్వనా అని అడిగాడు దేవుడు. ఆత్మను అడిగితే సమృద్ధిగా ఇవ్వనా నేను? అడుగు ప్రతివానికి సమృద్ధి అంటే ఇట్స్ ఓవర్ఫ్లో, అబండెన్స్ అంటే నింపగా, ఇంకా మిగిలేది, ఇంకా ఉప్పొంగేది, పొర్లి పారేది. దట్ ఈస్ అబండెన్స్. గాడ్ ఇస్ సేయింగ్ ఐ వాంట్ టు యూజ్ యూ, బట్ యువర్ సేయింగ్ ఇంతవరకు వాడుకున్నావు చాలయ్య, ఇంత లెవెల్ ఆఫ్ స్పిరిట్ చాలు. చాలా మంది ఆలయాలకు వస్తారు, ఇంత పీక్ వెళ్తారు వర్షిప్ టైంలో, వెళ్ళిపోయాం కదా, ఏడ్చాం కదా, ఇంకా చాలే. మళ్ళీ గాడ్ షట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ అగేన్స్ట్ గాడ్స్ వర్డ్. అది మూసిన తర్వాత అప్పుడు ప్రారంభించబడ్డది. ఎప్పుడైతే ఆ నూనె దొర్లిస్తుందో, ఆ నూనె వేస్తుందో, నూనె నింపుతుందో, వస్తునేది ఆగట్లేదు. ఆ మిరకల్స్ అర్థం కాదండి చాలా మందికి. ఈ విశ్వాసంలో జరిగే ఆశ్చర్యకార్యాలు మామూలు వ్యక్తికి, నేను అనేది అన్యుల గురించి కాదు, నామకార్థ క్రైస్తవులకి, ఆచార క్రైస్తవులకి ఎప్పుడు అర్థం కాదు. ఆర్ గాడ్ ఇస్ అ మిరకల్ వర్కర్. హల్లెలూయా. ఆయన అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. Not everybody can understand your calling. Not everybody can understand God's miracles in your life. That is why you have to shut the doors. What doors? The mouths, the negativity, the faithless talks. చాలా మంది కుటుంబాల్లోనే ఉంటాయండి. ఇదేంటి విశ్వాసం పిచ్చేమని ఎక్కిందా నీకు? క్రైస్తవులు అనబడే వారు మాటలే ఉంటాయి. పిచ్చా నీకు? ఏంటి చేసేది? ఎప్పుడు ఆలయం అంటే వెళ్తావేంటి? ఎప్పుడు దేవుడు అంటావేంటి? ఏంటి ఇది అని అప్పుడు మనం వారితో ఏమి వాదన పెట్టుకోకుండా, అది మన మనసులో ఎక్కకుండాన్నట్లు షట్ చేసేయాలంట, మూసివేయాలంట. ఈరోజు అటువంటి మాటలు ఎవ్వరి జీవితంలో నెరవేరబడకూడదని ప్రార్థన చేద్దామండి. ఎందుకంటే ఈ మాటలు మనలో ఎంతో కార్యాన్ని చేస్తూ ఉంటాయి. కాబట్టి యూ హ్యావ్ టు షట్ ద డోర్. ఓన్లీ దెన్ ద ఆయిల్ విల్ ఫ్లో.